కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటి చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. హాయ్ మేడం. హాయ్. అంటే నేను ఇక్కడ ఏం జరిగింది, నేను ఇంటర్వ్యూస్ కూడా సుహాస్ గారు మూవీ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతుంది. పైన చాలా మంది జర్నలిస్టులు 30 మంది లేడీసే ఉన్నారని కూడా ఇందులో చాలా మంది చెప్తున్నారు. డోర్ ఆపే సమయంలో కూడా గ్లాస్ బ్రేక్ చేయడం కానీ నినాదాలు వాళ్ళంటే కూర్చొని మాట్లాడుకుందాం వినలేదని కూడా అన్నారు. దీని మీద అంటే ఏం చెప్తారు? దాదాపుగా 1:30కి ఆ టైంలో వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా అంటే ఎలా వచ్చారంటే నిజంగానే వాళ్ళకి మేము చెప్పింది మనం ప్రశ్నించింది వాళ్ళకి నచ్చకపోతే వచ్చి కూర్చొని ధర్నా చేయండి, 100 మంది రండి, 1000 మంది రండి. కానీ వాళ్ళు ఎలా వచ్చారంటే ఒక ధర్నా చేయడానికి వచ్చే వాళ్ళ కాకుండా రౌడిజం గుండెజం చేయడానికి వస్తారు. అంటే కర్రలు, రాడ్లు, రాళ్ళు పట్టుకొని అలా వచ్చారు. వచ్చి ఇక్కడ కార్లు ధ్వంసం చేయడము, పూల కుండీలు కానీ గ్లాస్ అన్ని పగలగొట్టారు. అక్కడ వరకు బాగానే ఉన్నా. ఓకే, పైన ఫీమేల్ ఉన్న 50 మంది 50-60 మంది స్టాఫ్ లో 30 to 35 పీపుల్ ఫీమేల్ స్టాఫ్ ఎక్కువ, మహానిష ఫీమేల్ స్టాఫ్ ఎక్కువ. పైన యాక్చువల్లీ బయోమెట్రిక్ డోర్, బయోమెట్రిక్ ఎంట్రన్స్ కాకపోయి ఉంటే లోపలికి కూడా వచ్చి లోపల కూడా చాలా విధ్వంసం. అంటే ఇప్పుడు కోతులు కనుక ఒక ఇట్లా చెల్లాచెదరు చేస్తే కదా, అంతకన్నా చాలా అధ్వానంగా చేశారని చెప్పాలి. లోపల ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు. వద్దు కూర్చొని డిబేట్ పెట్టుకొని మాట్లాడుకుందాం అన్నా కూడా వినకుండా అయితే చాలా వరస్ట్ గా బిహేవ్. అంటే ఎలా బిహేవ్ చేశారంటే ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, నిరసనకు వచ్చిన వాళ్ళు కాకుండా ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేసి సాధించుకున్నామని చెప్తున్నారు కదా, అలా కూర్చొని ఎలా శాంతియుతంగా ఉద్యమం చేసామంటారు కదా, అలాగే కూర్చొని మాట్లాడి వచ్చి మాట్లాడి డిబేట్ కండి. వాళ్ళకి ఒక సాటిలైట్ ఛానల్ ఉంది కదా, అక్కడ డిబేట్ కానీ ఓకే, ఇక్కడ డిబేట్ కానీ ఓకే. కానీ అలా రాలేదు. వాళ్ళు రావడమే రాడ్లు, కర్రలు. అసలు లోపల ఫీమేల్ స్టాఫ్ అందరూ ఒక వైపుకి వచ్చి భయపడి హడలిపోయారు. అంత వరస్ట్గా ఉన్న సిచ్యువేషన్ అయితే మొత్తానికి. అంటే ఏ టైంలో జరిగింది, ఎవరు ఫస్ట్ మాట్లాడదామని చైర్మన్ గారు ఎవరు కిందకు వచ్చిందంటే? యాక్చువల్లీ ఇదంతా జరిగినప్పుడు చైర్మన్ గారు ఎండి వంశీ గారు లేరు ఆఫీస్ లో. సార్ లంచ్ 1:30 అంటే ఆబ్వియస్లీ లంచ్ టైం, అది 1:30కి వచ్చారు. వాళ్ళు ఉన్నది వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉన్నారు అంతే. ఈ ఏరియాలో 10 to 15 మినిట్స్ ఉన్నారు. ఇక్కడంతా ధ్వంసం చేసి పైకి వచ్చి పైన కూడా అది బయోమెట్రిక్ డోర్ కదా, ఇంకో గ్లాస్ కనిపిస్తా ఉంటది, మన కెమెరా ట్రైపోడ్ ఉంటది కదా, అది తీసుకొని బద్దలు కొడుతుంటే బయట నుంచి వాళ్ళు పుష్ చేస్తున్నారు, లోపల నుంచి మా ఆఫీస్ స్టాఫ్ పుష్ చేస్తున్నారు. అప్పుడు కూడా వద్దు ఇలా చేయకండి, కూర్చొని మాట్లాడుతుందని చెప్పి మా చీఫ్ ఎడిటర్ అజిత గారు కానీ అందరూ చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడము, రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు వంశీ గారిని తిట్టడం, మా ఎండి గారిని విధ్వంసాన్ని సృష్టించారని చెప్పాలి పూర్తిగా. దాదాపుగా 1:30కి ఆ టైంలో అయితే జరిగింది. ఒక 10 నిమిషాలు 1:40 వరకు వాళ్ళు ఉన్నారు అంతే, అంతకన్నా ఎక్కువసేపు 1:40-1:45 కల్లా అసలు వెళ్ళిపోయారు. కరెక్ట్ 10 నిమిషాలలో మొత్తం అసలు స్క్రీన్ స్వీప్, అసలు ఎవరు లేరు, వెళ్ళిపోయారు మొత్తానికి. కింద హీరో గారి నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ అంటే అసలు లోపల ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ సుహాస్ ఓబామా మా మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, PR ఇంటర్వ్యూస్ జరుగుతున్న టైంలోనే జరిగింది ఇది. అసలు ఇదంతా జరుగుతుంటే కింద ఉన్న వాళ్ళు కూడా ఆ ఇంటర్వ్యూ దాంట్లో ఏమైనా కొట్టుకున్నారేమో అనుకున్నారు. ఎవరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయరు, రాళ్ళు విసరడము ఇదంతా ఎక్స్పెక్ట్ చేయరు. గ్లాసులు పగిలిపోతుంది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే కింద క్యాబిన్ లో ఉండే క్రూ వాళ్ళు కూడా తర్వాత అసలు లేదని చెప్పేసి వాళ్ళందరూ లోపల ఇంకా రూమ్స్ ఉంటాయి క్యాబిన్ లోపల, మన బాల్ రూమ్ లోపల అంటే ఎక్కడైతే ఇంటర్వ్యూ లోపల రూమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ రూమ్స్ లోకి వెళ్ళిపోయి సేఫ్ గా ఉన్నారు అన్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గొడవ మొత్తం కొంచెం సద్దు మనిగింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుహాస్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు కెమెరా సెట్ వాళ్ళంతా వేసుకుంటారు, వాళ్ళు కూడా సుహాస్ వెళ్ళిపోయినప్పుడే తర్వాత వెళ్ళిపోయారు. డోర్ ఆపుకోవడం, బయట నుంచి ఎవరో పుష్ చేస్తుంటే బలవంతంగా ఒక వీడియో కూడా చూసాను రీసెంట్ గా. అవునవును, అంటే ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, అలాగే అక్కడ క్యాబిన్ లో ఉన్నారు. ఆ క్యాబిన్ మొత్తం ఫీమేల్ స్టాఫ్ ఉంటారు. అక్కడ క్యాబిన్ లో డోర్స్ పుష్ చేయడం కానీ వాళ్ళు ఓపెన్ లాక్ చేసేసుకున్నారు. డోర్ అసలు ఎంత పుష్ చేసినా వెళ్ళదు. ఈ డోర్ ఏదే బాల్ రూమ్ డోర్ అయితే ఉందో ఇంటర్వ్యూ జరుగుతున్నది, ఆ డోర్స్ పుష్ చేయడం కానీ చాలానే చేశారు వాళ్ళు. కొంచెం చేశారని చెప్పకూడదు, చాలా వర్స్ట్ గా అయితే బిహేవ్ చేశారు పూర్తిగా. అయితే మొత్తం లోపల ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, ఫిలిం వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పినా కూడా ఎవరైతే మాకేంటి మా KTR ని మా నాయకుడిని మీరు ప్రశ్నిస్తారా అంటే, ప్రశ్నిస్తే నిజంగా ఇంతగా దాడి చేస్తారా? అసలు ఎలా దాడి చేశారంటే వాళ్ళు ఏదో నిరసనకు వచ్చిన ఒక హత్య ప్రయత్నం చేసినట్టుగా, కొట్టడానికి వచ్చినట్టుగానే వచ్చారు నిజంగా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.